ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి బోడే ప్రసాద్ గారు నాకు 4-5 రోజుల క్రితం ఫోన్ చేసి, తమ్ముడు మీరు అన్న రావాలా, మీరు ఖచ్చితంగా ఇక్కడ మక్కా మసీదులో మా సోదరులు ఇఫ్తారిందుకు ఏర్పాటు చేశాం, మీరు ఇక్కడ దీంట్లో పాల్గొనాలంటే తప్పకుండా వస్తామని చెప్పడం జరిగింది. దాని పరివాసనమే ఈరోజు ఇక్కడ మక్కా మసీదులో మన ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో ఎంతో కఠినంగా ఉండే ఈ దీక్షను నిర్మించుకోవడానికి ఈరోజు సాయంత్రం మేము ఇద్దరు కూడా రావడం జరిగింది. చాలా సంతోషం, దీంట్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది, చాలా చోట్ల పిలుస్తూ ఉన్నారు నాకు. నా తర్వాత కూడా చాలా కార్యక్రమం ఉంది. 16వ తేదీ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఏ కన్వెన్షన్లో ముఖ్యమంత్రి గారు కూడా ఇఫ్తార్ విందిస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులు, స్థానికంగా ఉండే మరి విజయవాడ సోదరులు కానీ గుంటూరు సోదరులు, ముస్లిం సోదరులందరూ కూడా దీన్ని పాల్గొని ముఖ్యమంత్రి గారు ఏదైతే విందు ఏర్పాటు చేశారో ఇది అనాదిగా ఎన్టీ రామారావు కాలం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు ఇస్తూ చేస్తూ ఉన్నాం. కేవలం ఆ రోజుల్లో ఏమున్నది, మామూలుగా ఇఫ్తార్ దావుతుంటే మామూలుగా పండ్లు పలహారాలు ఇచ్చి ఆ తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం మొట్టమొదటిసారి వచ్చినప్పుడు 45 సంవత్సరాల క్రితం మేము ఎన్టీ రామారావు గారు భోజన సదుపాయాలతో కూడా ఏర్పాటు చేయడం. ఆ ఆనవాతి తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు కూడా మేము కంటిన్యూ చేస్తున్నాం. ఇతర పార్టీ సంగతి మాకు తెలియదు, కానీ మేమైతే కంటిన్యూ ఈ రోజు వరకు కూడా పార్టీ ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అప్పటి నుంచి కూడా నేనే ఉన్నాను, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వ ఆశీస్సులో ఈ రోజు వరకు కూడా నేనే ఉన్నాను. కాబట్టి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈద్గా విషయం కూడా చెప్పారు. ఈద్గా విషయాన్ని పట్టుదలతో మా ముస్లిం సోదరులకు ఇక్కడ ఈద్గా నమాజ్ చదువుకోవడానికి అవకాశం లేదు. ఈద్గా స్థలం ఉంది, మేము కట్టుకుంటాం, మీరు పర్మిషన్ ఇవ్వాలంటే మీరు కట్టుకోండి. మీరు ఎందుకంటే మీకు స్థానికులు, మీకు కావాల్సిన వారు వాళ్ళు చేసిన ఒక బాధ్యత మీకు ఉందని చెప్పి చెప్పి వారికి ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ చిన్న ఏదో డిస్ప్యూట్ ఉందని అన్నారు, దాన్ని కూడా పరిష్కరిస్తాం. ఎందుకంటే ముస్లిమ్స్ డిస్ప్యూట్ రాకూడదు. ఇంకొక జమాత్ మనకు ఉంది, అహ్లే సున్నత్ జమాత్ అని, అహ్లే సున్నత్ జమాత్. తర్వాత ఇంకోటి ఏది అహ్లే హదీస్ అని, అది కొత్తగా వచ్చింది. పెద్ద పర్సంటేజ్ లేదు వాళ్ళు దాంట్లో. డిస్ప్యూట్ ప్రార్థనలు 2 పూటలు జరగడానికి వీల్లేదు, ఒకటేసారి జరగాలి. అందరూ కూడా ప్రార్థనలు ఒకటిగా చేసింది, 2 రకాలుగా ప్రార్థనలు చేయడానికి వీల్లేదు. అది చాలా తప్పదు. ఎవరు చెప్పారు తెలియని వాళ్ళు చేసింటారు. ఇప్పుడు ప్రార్థన అనేది ప్రభుత్వానికి అందరూ కలిసికట్టుగా ముస్లింస్ వాళ్ళు చేయాలి. ఇక్కడ కూడా చిన్న ఉంటే పర్సెంటేజ్ 1%, 1.5% కూడా లేరు రాష్ట్రంలో. దాన్ని రెచ్చగొట్టు ముస్లింస్లో విధాలు తీసుకురావడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కలిసికట్టుగా పండుగను ఎంతో ఘనంగా మీరు చేసుకోండి మన ఆచారం ప్రకారం. అంతేగాని దీంట్లో మీరు డిస్ప్యూట్ తీసుకొచ్చి ఇది వర్గం, దాంట్లో వర్గాలు ఎందుకండి? కాబట్టి అటు వర్గాలు లేకుండా దీంట్లో ఏం లేదు. అంతా కూడా ముస్లిం సోదరులు మీకు మంచి స్థలం కేటాయించడం జరిగింది. 5 గాలు మా బోడే ప్రసాద్ గారు అడిగారు, ఇచ్చాము వారి కాన్స్టిట్యున్సీ. కాబట్టి వారికి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఆ జమాత్ పేరు నేను చెప్పడం సరే బాగుండదు. కాబట్టి వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నారు, ఎక్కడ లేదు. ఎక్కడ ఇదే డిస్ప్యూట్ ఉంది వాళ్ళకు చాలాసార్లు గొడవలు కూడా జరిగాయి. దాన్ని పరిష్కరించి అక్కడ కూడా హైదరాబాద్ కూడా ఒకసారి జరిగింది, దాదాపు 15 సంవత్సరాల క్రితం. మేము చేస్తాం, వారు వేరే చేస్తామంటే అప్పుడు కాదని చెప్పడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో అప్పుడు కావాలంటే కూడా ఎన్టీ రామారావు గారు హాకీ గ్రౌండ్ కూడా ఇచ్చాం. ఈ రోజు కూడా హాకీ గ్రౌండ్లో మనం ముస్లిం సోదరులు చేస్తున్నాం. ఆ రోజుల్లో హైదరాబాద్లో కూడా మంచి కార్యక్రమం చేశాం. మళ్ళీ విజయవాడలో మన రాష్ట్ర ఇది ఇప్పుడు అమరావతి మన క్యాపిటల్ అయినా విజయవాడనే ఆల్మోస్ట్ క్యాపిటల్గా ఉన్నట్లే కదా. కాబట్టి ఈ క్యాపిటల్లో ఈరోజు మంచి కార్యక్రమాన్ని మనం ఆహ్వానించి నాకు మరి ముస్లిం సోదరులతో పరిచయం చేసినందుకు ముఖ్యంగా బోడే ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి 16వ తేదీ మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో మన ఇక్కడ విజయవాడ కేంద్రంలో అందరూ ముస్లిం సోదరులందరూ కూడా పాల్గొని, ఇక్కడ ఇల్లే కాదు విజయవాడలో కానీ గుంటూరులో కానీ రాష్ట్రంలో ముస్లిం సోదరులు కూడా పాల్గొని మన సమస్యలు ఏదంటే మీరు ముఖ్యమంత్రి గారికి వచ్చి వినియోగించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పి ముస్లిం సోదరులు కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఆడ రోజు వచ్చి మీరు మంచి ఒక రుచికరమైన ప్రార్థన చేసిన తర్వాత రుచికరమైన భోజనం కూడా అరేంజ్ చేస్తుంది ప్రభుత్వం తరఫున. దాన్ని మీరు ఆలకించి దయచేసి పోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మీడియా సమావేశంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా 2000 ఈ ఎలక్షన్లో ఏదైతే ఉందో సూపర్ 6లో భాగంగా ప్రధానంగా ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు మరియు ప్రధానంగా మైనార్టీలకి 50 ఏళ్ళు దాటిన వారికి ఫంక్షన్లు ఇస్తా అని చెప్పి కూటమి ప్రభుత్వం ఎక్కొట్టిందని ఎద్దేవా చేశారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఆయన ఏం చేయడం గురించి ఎందుకు కొడతామేమో. ఇప్పుడు పెన్షన్లు ఆయన 42,000 ఇస్తే మేము 67,000 ఇచ్చినాం. ఇప్పుడు 25,000 లక్షలు పెంచినామా? నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి, మీరు అడుగుతున్నారు. ముస్లింలకు ఎంతమందికి ఇచ్చిన పర్సంటేజ్ చూస్తాం. అదే డిఎస్సీలు కూడా ముస్లిం మహిళలు 11.5% వచ్చినారు. మన పాపులేషన్ 7.5% ఉంది రాష్ట్రంలో. మళ్ళీ మనం వచ్చినామంటే దాంట్లో ఏమైనా విధాలు సృష్టించినామా? ఆయన తెలిసి మాట్లాడి ఒక మసీదు ఇవ్వలేదు, సున్నం కొట్టడానికి లేదు, ఆయన మాట్లాడడానికి హక్కే లేదు. ఎక్కడన్నా చెప్పమనండి రాష్ట్రంలో. ఆయన షాజీఖానా కానీ లేక మసీదు కానీ ఈద్గా కానీ పరిష్కరించి ఇక 10 రూపాయలు 100 రూపాయలు అందరికన్నా హయ్యెస్ట్ ముస్లిమ్స్ ఉండేది నంద్యాల హెడ్ క్వార్టర్లో ఉండా. నేను దాదాపుగా 45 సంవత్సరాల నుంచి ఉండే రాజకీయాల్లో. ఆయన ఏదైనా సున్నం కొట్టని కానీ ఇచ్చినాడని అడగండి. నేను ఇన్ని మసీదులు గడిచాను, పోయి ఒకసారి చూసి రామని.
ఆయనకు తెలిసి మాట్లాడతాడు, తెలియక మాట్లాడతాడు, మాకు తెలియదు. ఆయన గురించి ఎక్కువ మాట్లాడడం కూడా మంచిది కాదు. నేను కూడా ఇప్పుడు మసీదులో ప్రార్థనలు చేసి ముఖం కడుక్కొని వచ్చినాము. మళ్ళీ నోరు కడుక్కోవాలని పేరు తీసుకుంటే వాటి ఆయన పేరు ఎత్తదలుచుకోలేదు దయచేసి. సార్ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత కూడా ఆడపిడుపు కోసం కేవలం గేమ్స్ పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారేమో ఇక్కడ సంస్కృతి కార్యక్రమం ఇలా చేస్తున్నారు, రైతులు అన్యాయం పోతున్నారు అంటున్నారు. ఆయన పెబ్జీ ఆడుకున్నప్పుడు తెలుదా ఇంట్లో కూర్చొని జనం వస్తే నాయకులు వస్తే చూడకుండా నీ నాయకులంతా మా దగ్గరికి ఎందుకు వచ్చినారు, నాయకులు పలకరిస్తే నువ్వు ఈ గతి నీకెందుకు వస్తుంది, నువ్వేమంతో మాట్లాడతావు, నువ్వు పెబ్జీ ఆడు ఏదో పెబ్జీ అయితే ఏమంటే ఏం మీకే తెలియాలి ఏం దాన్ని. అది గురించి కాదండి. సౌత్ నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు వెల్లమర్రి రామకృష్ణ గారు స్పీకర్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు సౌత్ ఇండియన్ లెజిస్లేటర్స్ అండ్ కౌన్సిల్స్ చైర్మన్ అంటే ఎమ్మెల్సీలది స్పోర్ట్స్ హైదరాబాద్ పెట్టాం. ఎంతో ఘనంగా చేసాం. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళకి పెత్తనం ఇచ్చాం. మీకు ఏం మనకు గెలిచిన వారికి మెటీరియల్స్ ఏం కావాలో మాది మయం ఉన్నారు, బియ్యముడు ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, నాగేంద్ర గాంధీ వేరే పేరు ఎత్తకూడదు. ఇక వాళ్ళు పోయి అడగండి. అది మనం సంస్కృతి, అది కల్చర్ అందరూ కలిసి కట్టుకుంటారు. ఆయనే వచ్చిన తర్వాత బైఫర్కేట్ అయింది. లేకుంటే శాసనసభ్యులు కమిటీలు ఉండేవాళ్ళు, అన్ని 18 స్టాచ్యూరీ కమిటీస్ ఉండేవి కౌన్సిల్ అసెంబ్లీలో. స్టాచ్యూరీ కమిటీస్లో మన ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరూ కలిసికట్టుగా విదేశాలకు రాష్ట్రమంతా తిరిగి మంచి చెడుల వరకు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వాడు సమీక్ష చేసేవాళ్ళు. అలాంటి కల్చర్ లేకుండా చేసినాడు మోహన్ బాబు. అసెంబ్లీ ఏదైనా ఉంటే బయట మాట్లాడేందుకు అసెంబ్లీ ఉండేది కదా, నేను మాట్లాడవచ్చు కదా.